హాయ్ అండి. పిల్లల కోసం సింపుల్గా, ఈజీగా, టేస్టీగా 25 మినిట్స్లో కస్టర్డ్ కేక్ అనేది రెడీ చేశాను. మీరు కూడా పిల్లల కోసం కేక్ చేసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ సూజీ రవ్వ మిక్సీ జార్లో వేసేసాను. 1/2 కప్ షుగర్ వేసాను. 1 కప్ సూజీ రవ్వకి 1/2 కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్ వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆయిల్, పాలు 1 కప్ వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. సూజీ రవ్వ కాబట్టి నానాలి కదా, 15 నిమిషాలు సెట్ అవుతుంది అనమాట. అందుకోసం నేను 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. 15 నిమిషాల తర్వాత కేక్ బౌల్లో బటర్ పేపర్ అనేది పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసి మనం ముందుగా కస్టర్డ్ కేక్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బ్యాటర్ అనేది ఇందులో వేసేసి పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసేసుకొని పొయ్యి మీద పెనం పెట్టేసి పొనం మీద స్టాండ్ పెట్టేసి స్టాండ్ మీద మనం కస్టర్డ్ కేక్ అనేది పెట్టేసి దాని మీద వచ్చేసి నేను పెద్ద గిన్నె అనేది మూత పెట్టేశాను. నాకు 25 మినిట్స్లో కేక్ అనేది బేక్ అయిపోయింది. చూసారు కదా, స్టిక్తో కూడా చూశాను. సో 25 మినిట్స్లో కేక్ అనేది బేక్ అయిపోతుంది. మధ్యలో మీరు చూస్తూ ఉండండి. ఒకసారి అలా పెట్టేసి వదిలేయొద్దు, కింద మాడిపోయే అవకాశం ఉందన్నమాట. అందుకనే 25 మినిట్స్లో మధ్యలో 1-2 సార్లు చెక్ చేయండి. సో 25 మినిట్స్ తర్వాత కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. చూసారు కదా, మరి మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పిల్లల కోసం. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్. షుగర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. చాలా స్పాంజీగా పడింది, చక్కగా బేక్ అయింది. నాకు 25 మినిట్స్లో కేక్ అనేది బేక్ అయింది. 40 మినిట్స్ అసలు పెట్టుకోవద్దు. 25 మినిట్స్లోనే కేక్ అనేది బేక్ అయిపోయింది. సో మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి. కేక్ ఇలా వదిలేస్తే మా పిల్లల కంటే నేనే ముందే తినేస్తాను మొత్తం. సో లోపల కూడా చూడండి, టూటీ ఫ్రూటీ చక్కగా కింద వరకు వెళ్ళిపోయింది. మనం స్టార్టింగ్లో వేసింది, మళ్ళీ తర్వాత నేను పైన మూత తీసి మళ్ళీ వేసాను అనమాట. ఈ టూటీ ఫ్రూటీ అదే అనమాట, మూత తీసి వేసాను. బాగుంది. ఇంట్లో ఏం లేనప్పుడు అలా సూజీ రవ్వ ఆల్రెడీ మనం ఉప్మాకి కోసం తెచ్చుకొని పెట్టుకుంటాం కదా, ఎక్స్ట్రా మనం యాడ్ చేస్తున్నాం కస్టర్డ్ పౌడర్, అదొక్కటే. ఆ కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఉంటే ఈజీగా ఇలా సింపుల్గా 25 మినిట్స్లో కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు.